ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకి బాగా యూజ్ అయ్యే టాప్ 3 ఫ్రీ ఆన్లైన్ పీడిఎఫ్ ఎడిటర్స్ గురించి చూద్దాం. ఈ 3 వెబ్సైట్స్ ద్వారా మనం పీడిఎఫ్ ని ఎడిట్ చేయొచ్చు. పీడిఎఫ్ కి పాస్వర్డ్ యాడ్ చేయాలి అన్న పాస్వర్డ్ యాడ్ చేయొచ్చు, వాటర్ మార్క్ యాడ్ చేయొచ్చు, అలాగే పీడిఎఫ్ యొక్క సైజ్ తగ్గించుకోవచ్చు. ఈ ఆప్షన్సే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని మనకి బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసాము అంటే ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవడమే. అలాగే మీరు పీడిఎఫ్ కి వాటర్ మార్క్ యాడ్ చేయాలి అన్నా, లేదంటే ఏమైనా పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే దానికి పాస్వర్డ్ ఉందనుకోండి, ఈ అన్లాక్ పీడిఎఫ్ ద్వారా పాస్వర్డ్ రిమూవ్ చేసేయచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనకి ఫ్రీ వెబ్సైట్. ఫస్ట్ వెబ్సైట్ గురించి చూసారు కదా. సెకండ్ వెబ్సైట్ వచ్చేటప్పటికి PDF24 అని సెర్చ్ చేశారు అనుకోండి, PDF24 అనే వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మీరు ఒక సాఫ్ట్వేర్ కింద అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద మనకి ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఆన్లైన్ లో అయినా యూజ్ చేయొచ్చు. ఆల్ టూల్స్ మీద క్లిక్ చేశారు అంటే ఇంకా అడిషనల్ టూల్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ మనకి టూల్సే. పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి పీడిఎఫ్ ని ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేయడమే. ఇమేజ్ ని పీడిఎఫ్ కింద మార్చాలి అంటే ఇక్కడ మీరు పీడిఎఫ్ మీద ఏమైనా వాటర్ మార్క్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేస్తారు. ఇలాగా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్ని మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సెకండ్ వెబ్సైట్ గురించి కూడా చూసారు కదా. ఇప్పుడు థర్డ్ వెబ్సైట్ గురించి చూద్దాం. థర్డ్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మనకి ఆల్ టూల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇవన్నీ మనకి టూల్సే. మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ ని క్రాప్ చేయాలి అన్నా, పీడిఎఫ్ ఫైల్ ఒక సైజ్ తగ్గించాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అడిషనల్ గా ఇంకో 2 ఫ్రీ వెబ్సైట్స్ గురించి చెప్తాను. ఈ వెబ్సైట్స్ కూడా మనకి బాగా యూజ్ అవుతాయి. ఫోర్త్ వెబ్సైట్ వచ్చేటప్పటికి స్మాల్ పీడిఎఫ్ సెర్చ్ చేశారు అంటే వెబ్సైట్ కనబడుద్ది. పైన మనకి టూల్స్ అని కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇవన్నీ మనకి ఫ్రీ టూల్స్. మీరు పీడిఎఫ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయకుండా పీడిఎఫ్ లో ఏమైనా పేజెస్ డిలీట్ చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్ లోకి వచ్చి డిలీట్ పేజెస్ అన్నాము అంటే మనకి పేజెస్ అనేవి డిలీట్ అవుతాయి. మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి పీడిఎఫ్ ని ఎడిట్ చేసుకుంటారు. మీరు పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం జేపీజీ ఫైల్ ని పీడిఎఫ్ కింద మార్చాలి అన్న, ఒకేలా మనం ఏమైనా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి పాస్వర్డ్ ఉంటే ఇక్కడ అన్లాక్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ రిమూవ్ చేసేస్తాం. ఫోర్త్ వెబ్సైట్ గురించి చూసారు కదా. ఇంకా ఫైనల్ ఫిఫ్త్ వెబ్సైట్ వచ్చేటప్పటికి పీడిఎఫ్ క్యాండీ. ఈ వెబ్సైట్ కిందకు వచ్చాము అంటే ఇక్కడ మనకి టూల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి ఫ్రీ టూల్సే. మీరు ఎక్సెల్ ఫైల్ ని పీడిఎఫ్ కింద మార్చాలి అన్నా, లేదంటే పీడిఎఫ్ ఫైల్ ని ఎక్సెల్ కింద మార్చాలి అన్నా, ఒక ఇమేజ్ ని పీడిఎఫ్ కింద మార్చాలి అన్నా, అలాగే మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేద్దాం అనుకుంటే పైన మనకి ఎడిట్ పీడిఎఫ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి పీడిఎఫ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం యూస్ చేసే ల్యాప్టాప్ అలాగే గ్రాఫిక్ కార్డ్ మోడల్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మనకి ఇక్కడ టైప్ హియర్ టు స్ట్రెచ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేయగానే పైన మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. నేను యూస్ చేసే ల్యాప్టాప్ మోడల్ వచ్చేటప్పటికి వివో బుక్ ఆసస్ ల్యాప్టాప్. మోడల్ నెంబర్ కూడా ఇక్కడ వచ్చుద్ది. నెక్స్ట్ 64 బిట్. ప్రాసెసర్ వచ్చేటప్పటికి AMD Ryzen 5. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనం ఇలా కాకుండా ఇంకో మెథడ్ లో రావాలి అంటే విండోస్ బటన్ హోల్డ్ చేసి R అన్నాము అంటే రన్ వచ్చుద్ది కదా, ఇక్కడ MS Info 32 అని టైప్ చేసి సెర్చ్ చేసిన సేమ్ స్క్రీన్ దగ్గరికి వెళ్తాం. మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ కనబడుద్ది. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఒక మోడల్ చూసారు కదా, నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్ ఒక మోడల్ చూద్దాం. దానికోసం విండోస్ R అన్నాము అంటే రన్ వచ్చుద్ది కదా. మీకు ఒకేలా ఇలా షార్ట్ కట్ యూస్ చేయడం రాకపోతే టైప్ హియర్ టు స్ట్రెచ్ దగ్గర RUN రన్ అని టైప్ చేయగానే పైన మనకి రన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ DXE
DIAG అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. ఇందా మనం ల్యాప్టాప్ మోడల్ చూసాం కదా, అది ఇక్కడ కనబడుద్ది. అలాగే మనకి ప్రాసెసర్ ఎంత ఉంది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కాకుండా మీ గ్రాఫిక్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సిస్టమ్ పక్కనే డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది? నేను ఎడిషనల్ గా యాడ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటే మన ఏమైనా ల్యాప్టాప్ కొన్నప్పుడు మన ఎడిషనల్ గ్రాఫిక్ కార్డ్ వేయకపోయినా మనకి గ్రాఫిక్స్ రన్ అవుతాయి. AMD ప్రాసెసర్ కి ఉన్న గ్రాఫిక్స్ చూపెడుతుంది. మనం గ్రాఫిక్ కార్డ్ సెట్టింగ్స్ సెట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి డిస్ప్లేలో కూడా ఎడిషనల్ గ్రాఫిక్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనైతే ఓన్లీ రెండర్ వరకు నా గ్రాఫిక్ కార్డ్ వర్క్ అవ్వాలి అని సెట్ చేసుకున్నాను. ఇక్కడ రెండర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను అంటే నా గ్రాఫిక్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ NVIDIA GeForce GTX 1050. నెక్స్ట్ మనకి వెర్షన్ చూసుకున్నాము అంటే మనకి రైట్ సైడ్ ఇక్కడ వెర్షన్ కనబడుద్ది. ఇలాగా ఈ గ్రాఫిక్ కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా వర్డ్ డాక్యుమెంట్ ని PDF కింద మార్చొచ్చు, అది కూడా చాలా ఈజీగా. ఇది నేను 3 మెథడ్స్ లోపు చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్ గా గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళినా పర్లా, లేదంటే ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకి గూగుల్ డ్రైవ్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను న్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి వర్డ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూద్దాం. నా వర్డ్ డాక్యుమెంట్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉంది. ఒకసారి ఓపెన్ చేసి ఫైల్ ఎలా ఉందో చూద్దాం. నాకు ఇక్కడ మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయి? 4 పేజెస్ ఉన్నాయి. నాకు ఈ 4 పేజెస్ PDF కింద మారిపోవాలి. క్లోజ్ చేస్తున్నా. ఇందాకది కంటిన్యూ చేస్తున్నా. న్యూ మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద వర్డ్ డాక్యుమెంట్ కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. మీరు కింద అబ్జర్వ్ చేశారు అంటే నాకు ఫైల్ అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన ఫైల్ మనకి ఇక్కడ కనబడుద్ది. ఒకవేళ మీకు ఇక్కడ కనబడకపోతే రీలోడ్ దిస్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసినా మనకు కనబడుద్ది. లేదంటే ఇక్కడ రీసెంట్ మీద క్లిక్ చేసినా మనం రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని కనబడతాయి. నేను సింపుల్ గా రీలోడ్ దిస్ పేజ్ అంటున్నా. ఇక్కడ మనకు వర్డ్ డాక్యుమెంట్ కనబడుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్, ఇక్కడ గూగుల్ డాక్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏమైనా ఎడిట్ చేయాలి అన్నా చేయొచ్చు. ఇక్కడ మనకి 4 పేజెస్ వచ్చేస్తాయి. లాస్ట్ లైన్ నాకు అవసరం లేదనుకోండి, ఇక్కడ మీరు డిలీట్ చేయడం, లేదంటే ఫాంట్ మార్చుకోవడం, లేదంటే ఫాంట్ కలర్ మార్చుకోవడం, మనం MS Word లో ఏదైతే చేయగలమో ఈ గూగుల్ డాక్స్ లో కూడా సేమ్ చేయొచ్చు. సపోజ్ కలర్ మార్చాలి అంటే సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ మార్చుకుంటారు. అలాగే ఫాంట్లు మార్చాలి అంటే ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన ఫాంట్ మార్చుకోవడమే. Ctrl+Z బ్యాక్ వచ్చాను. మీరు ఈ టెస్ట్ బదులు ఇంకో టెస్ట్ టైప్ చేయాలి అన్న టైప్ చేసుకోవచ్చు. ఇలా మీరు మొత్తం ఎడిట్ చేసిన తర్వాత ఇది మీకు PDF ఫైల్ కింద కావాలి అంటే ఫైల్లో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ లో ఇక్కడ ఫార్మాట్స్ కనబడతాయి. ఈ ఫార్మాట్స్ లో నాకు PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వాలి. ఇక్కడ PDF డాక్యుమెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. PDF కింద మారిపోయింది. అలాగే మనం కింద ఎడిట్ చేసాం కదా, ఆ ఎడిట్ చేసింది ఎలా ఎడిట్ చేసామో సేమ్ అలాగే వచ్చుద్ది. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా, ఇప్పుడు సెకండ్ మెథడ్ గురించి చూద్దాం. నేను డౌన్లోడ్ చేసింది డిలీట్ చేస్తున్నా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి ఫ్రీ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వెబ్సైట్ పేరు వచ్చేటప్పటికి I love PDF. ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది కదా, క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. PDF సైజ్ తగ్గించడం, మీరు PDF ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ చేయొచ్చు. PDF మీద ఏమైనా వాటర్ మార్క్ యాడ్ చేయాలి అన్నా, లేదంటే మీరు ఏమైనా PDF డౌన్లోడ్ చేస్తే దానికి పాస్వర్డ్ ఉంటే ఇక్కడ మనం అన్లాక్ PDF ద్వారా పాస్వర్డ్ రిమూవ్ చేయొచ్చు. అలాగే మీ PDF కి పాస్వర్డ్ పెట్టుకోవాలి అన్నా ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం వర్డ్ టు PDF మారుద్దాం అనుకుంటున్నాం కదా, మీరు ఒకవేళ PDF టు వర్డ్ మార్చాలి అంటే ఇక్కడ ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి వర్డ్ ఫైల్ ని PDF ఫైల్ కింద మార్చాలి కదా, దానికోసం ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫైల్ ని అప్లోడ్ చేసుకోవాలి. నాకు డెస్క్టాప్ మీద వర్డ్ ఫైల్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ కింద కన్వర్ట్ టు PDF, దీని మీద క్లిక్ చేయండి.
మనకి ప్రాసెసింగ్ జరిగి డౌన్లోడ్కి వచ్చింది. ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఈ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకసారి ఓపెన్ చేస్తున్నా, పీడిఎఫ్ ఫైల్. ఇది మనకి సెకండ్ మెథడ్. ఇంకా ఫైనల్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, సింపుల్గా ఈ ఫైల్ని ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేసేయండి. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్లో ఓపెన్ అవుద్ది కదా. మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకొని ఫైల్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి క్రియేట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసాము అంటే మనం పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ మీరు ఏమైనా నేమ్ మార్చాలి అన్నా మార్చవచ్చు. ప్రతాప్ వర్మ. నాకు ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి? డెస్క్టాప్ మీద అవ్వాలి. డెస్క్టాప్ మీద ఇచ్చి పబ్లిష్ అంటున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి డెస్క్టాప్ మీద పీడిఎఫ్ కింద కన్వర్ట్ అయ్యి కనబడుద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని సింపుల్ స్టెప్స్ యూస్ చేసి వైఫై స్పీడ్ ఇంక్రీజ్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక్కడ మనకి వైఫై సింబల్ కనబడుద్ది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చేంజ్ అడాప్టర్ ఆప్షన్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం యూస్ చేసే వైఫై కనబడుద్ది, దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్. ఇక్కడ ఇంటర్నల్ ప్రోటోకాల్ వెర్షన్ 4 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. కింద మనకి యూజ్ ద ఫాలోయింగ్ డిఎన్ఎస్ సర్వర్ అడ్రసెస్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టి 111111001 ఇదైనా ఇవ్వచ్చు, లేదంటే 88888844 ఇదైనా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ 1s వచ్చి 0s వచ్చింది కదా, ఇది యూస్ చేసి ఓకే అంటున్నా. ఇక్కడికి 1 మెథడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ యూస్ చేస్తున్నా. మనం ఈ స్క్రీన్ దగ్గరికి రావాలి అంటే షార్ట్ కట్ కూడా ఉంది. ఇందాక మనం ఈ వైఫై మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి వెళ్ళాం కదా, ఇలా వెళ్ళకుండా కీబోర్డ్ లో విండోస్ ఆర్ అన్నాము అంటే రన్ వచ్చుద్ది. లేదంటే టైప్ హియర్ టు స్ట్రెచ్ దగ్గర RUN రన్ అని టైప్ చేశారు అంటే ఇక్కడ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ncpa.cpl అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన మనం డైరెక్ట్గా ఈ స్క్రీన్ దగ్గరికి వెళ్తాం. నేను ఈ వైఫై సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ప్రాపర్టీస్. ఇక్కడ మనకి కాన్ఫిగ్యూర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మార్చాలి. ఇక్కడ ఛానల్ విత్ 2.4 GHz అని ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి వాల్యూ ఆటో పెట్టుకోండి. ఆటోలోనే ఉంటే మీరేం మార్చక్కర్లా. నెక్స్ట్ అలాగే ఛానల్ విత్ 5G అని ఉంది కదా, ఇది కూడా ఆటోలో పెట్టుకోవాలి. ఇక్కడ ఆటోలోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాట్ ఛానల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిజబుల్ లో పెట్టుకోవాలి. ఒకవేళ ఎనేబుల్ లో ఉంటే డిజబుల్ లో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ప్రిఫర్డ్ బ్యాండ్ అని కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూ వచ్చేటప్పటికి 5 GHz ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీని కింద రోమింగ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని మనకి రూటర్ బాక్స్ మనం యూస్ చేసే ల్యాప్టాప్ కి దగ్గరగా ఉందనుకోండి, దగ్గరగా ఉంటే లోయెస్ట్ పెట్టుకోండి, లేదంటే మీడియం లో ఇదైనా పెట్టుకోవచ్చు. నాకు రూటర్ నా ల్యాప్టాప్ కి చాలా దగ్గరగా ఉంది, దానికోసం లోయెస్ట్ పెట్టుకున్నా. నెక్స్ట్ మనకి థ్రోపుట్ బూస్టర్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూ డిజేబుల్ లో ఉంటే ఎనేబుల్ లో పెట్టుకోండి. అలాగే దీని కింద ట్రాన్స్మిట్ పవర్ అని ఉంది కదా, ఇది కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఒకవేళ లోయెస్ట్ కానీ మీడియంలో కానీ ఈ ఆప్షన్స్ ఉంటే ఇవన్నీ కాకుండా హైయెస్ట్ ఉంది కదా, ఈ హైయెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ సెట్టింగ్స్ సరిపోతాయి, ఓకే అనండి. నెక్స్ట్ మీ ల్యాప్టాప్ని ఒకసారి రీస్టార్ట్ చేసుకున్నారు అంటే మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది రన్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గూగుల్ ఫొటోస్ అన్ని జస్ట్ 1 క్లిక్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం గురించి ఎట్ ఏ టైం అన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేయడం కుదరని వాళ్ళకి ఇంకో మెథడ్ ఉంది. ఆ మెథడ్లో మనం 500 ఫొటోస్ చొప్పున ఎన్ని టైమ్స్ అయినా యూస్ చేసి మన దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్స్ గురించి చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనం గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళాలి అంటే 2 మెథడ్స్లో వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి కదా, ఇందులో ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసాము అంటే డైరెక్ట్గా గూగుల్ ఫొటోస్లోకి వెళ్తాం. అలా కాకుండా సెర్చ్లో గూగుల్ ఫొటోస్
అని సెర్చ్ చేశారు అనుకోండి, ఇక్కడ వెబ్సైట్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి మనం గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ విజిట్ గూగుల్ ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీరు జీమెయిల్ ఐడితో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి అకౌంట్స్ అన్నీ కనబడతాయి. మీ ఫోటోలు ఏ జీమెయిల్ ఐడిలో ఉన్నాయో ఆ జీమెయిల్ ఐడి యూజ్ చేయండి. నేను వచ్చేటప్పటికి డైరీ ఫామ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి యూజ్ చేస్తున్నా. మీరు లెఫ్ట్ సైడ్ చూసారు అంటే ఇక్కడ మనకి స్టోరేజ్ చూపెట్టుద్ది. మనకి మొత్తం 15 GB వరకు ఫ్రీ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో నేను జస్ట్ 889 MB యూస్ చేసా. ఈ స్క్రీన్ లో మొత్తం మనకి ఫొటోస్ కనబడతాయి. ఇక్కడ మంత్, ఇయర్ తో పాటు ఈ ఫొటోస్ అన్ని హైలైట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్ని 1 క్లిక్ తో డౌన్లోడ్ చేయాలనుకోండి, నాకు రైట్ సైడ్ ప్రొఫైల్ పిక్చర్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్లు అన్నీ కనబడతాయి. ఇందులో డేటా అండ్ ప్రైవసీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కిందకు వచ్చారు అంటే ఇక్కడ డేటా ఫ్రమ్ యాప్స్ అండ్ సర్వీసెస్ యూజ్ అని కనబడుతుంది కదా, దీని కింద ఏ సమ్మరీ ఆఫ్ యువర్ సర్వీసెస్ అండ్ డేటా అనే మ్యాటర్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. దీని కిందకు వచ్చారు అంటే ఇక్కడ మనకి గూగుల్ ఫొటోస్ కనబడతాయి. ఫొటోస్ ఉన్నాయి కదా, మొత్తం 8 ఫొటోస్ ఉన్నాయి. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ గూగుల్ ఫొటోస్ అని ఉంటుంది. ఒకవేళ మార్క్ పెట్టి లేకపోతే మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్ వన్స్ దగ్గర మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఫైల్స్ అన్ని నాకు ఒక జిప్ ఫైల్ కింద అవ్వాలి, జిప్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఫైల్ సైజ్ అడుగుద్ది. ఇక్కడ మనకి 50 GB వరకు ఉంటుంది. ఆ ఫైల్ సైజెస్ వచ్చేటప్పటికి 1 GB లోపే ఉంది కాబట్టి 1 GB పెడుతున్నా. క్రియేట్ ఎక్స్పోర్ట్ అంటున్నా. ఇలా ఉండడం ఇక్కడ ఒక మ్యాటర్ వచ్చుద్ది. మ్యాటర్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి డౌన్లోడ్ లింక్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు యూస్ చేసిన మెయిల్ ఐడికి వచ్చుద్ది. ఇలాగా 1 క్లిక్ తో ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేయొచ్చు అన్నా కదా. దీనికి ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర ఒక 1000 ఫొటోస్ ఉన్నాయి అనుకోండి, మీరు ఇలాగా 1 క్లిక్ తో డౌన్లోడ్ చేశారు అంటే ఆ ఫొటోస్ అన్ని మనకి ప్రాసెసింగ్ అయ్యి డౌన్లోడ్ లింక్ రావడానికి 1 అవర్ పట్టొచ్చు, లేదంటే ½ an hour పట్టొచ్చు. ఇక్కడ అసలు మనకి టైం అనేది ఎక్కడ మెన్షన్ అవ్వదు. ఎంతసేపు మీరు మీ మెయిల్ ఐడిని సైన్ అవుట్ చేయకూడదు. మనం 1 hour, ½ an hour అయితే వెయిట్ చేస్తాం. మీకు ఇంటర్నెట్ బాగా స్లోగా ఉందనుకోండి, ఈ 1 hour అనేది 1 day అవ్వచ్చు. మీ దగ్గర 1000 కాకుండా ఒక 5000, 6000 ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఇలాగా మీరు అన్ని ఫొటోస్ ఎట్ ఏ టైం డౌన్లోడ్ అయిపోవాలి అని క్లిక్ చేస్తే మీకు చాలా టైం పట్టుద్ది. ఆ లింక్ ఎప్పుడు వచ్చుద్దో అన్నది కూడా క్లారిటీ లేదు. దీనికోసం మనకి సెకండ్ మెథడ్ ఉంది. సెకండ్ మెథడ్లోకి వెళ్ళే ముందు నేను కొన్ని ఫొటోసే డౌన్లోడ్ చేశాను కదా, ఆల్రెడీ ఆ లింక్ నా మెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది. ఒకసారి మెయిల్ ఐడికి వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ నాకు ఆల్రెడీ మెయిల్ వచ్చింది. యువర్ గూగుల్ డేటా ఈజ్ రెడీ టు డౌన్లోడ్. దీని మీద క్లిక్ చేయండి. మనకి డౌన్లోడ్ యువర్ ఫైల్స్ అనే లింక్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసాము అంటే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. నాకు జిప్ ఫార్మాట్లో నా ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ అయిపోయినాయి. షో ఇన్ ఫోల్డర్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నా. ఇలాగా మీకు కూడా జిప్ ఫైల్స్ వస్తే ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది, విన్రార్ కానీ విన్జిప్ కానీ. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. మీరు గూగుల్లోకి వెళ్ళి విన్జిప్ సాఫ్ట్వేర్ ఫ్రీ డౌన్లోడ్ అంటే మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీరు ఆ వెబ్సైట్స్లో ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఇలాంటి జిప్ ఫైల్స్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశాను అంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఎక్స్ట్రాక్ట్ అంటున్నా. ఇప్పుడు చూసారు అంటే నాకు సపరేట్గా ఒక ఫోల్డర్ వచ్చింది. ఫోల్డర్లో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అన్నీ కనబడతాయి. ఈ మెథడ్ వచ్చేటప్పటికి కొన్ని ఫొటోస్ ఉంటే మనం యూస్ చేయొచ్చు అన్నా కదా. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ గురించి చెప్తున్నా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఆల్బమ్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఒక ఆల్బమ్ క్రియేట్ చేసుకోండి. ఈ ఆల్బమ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఆల్బమ్ అని వచ్చుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టైటిల్, సపోజ్ మీ దగ్గర 5000 ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఈ 5000 ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికోసం మీరు 10 ఆల్బమ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన గూగుల్ ఫొటోస్ అనేవి 500 ఫొటోస్ చొప్పున
డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం 10 ఆల్బమ్స్ క్రియేట్ చేసుకోవడమే. నేను ఫొటోస్ 1 అని ఇచ్చాను. యాడ్ ఫొటోస్ అని ఇక్కడి నుంచే మీరు యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఫొటోస్ అన్ని కనబడతాయి. మీరు 500 వరకు సెలెక్ట్ చేసుకోవడమే. మీరు ఎలా సెలెక్ట్ చేయాలి అంటే మీరు ఫోటో మీదకి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ పైన రైట్ సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఫోటో సెలెక్ట్ అయిపోయినట్టే. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఫోటో సెలెక్ట్ అయిపోయింది. నేను ఇలాగా ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ ఫోటోలన్నీ నేను ఒక్కసారిగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీకు ఎక్కడ దాకా సెలెక్ట్ అవ్వాలి. సపోజ్ నాకు ఇక్కడ దాకా సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి కావాలో ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడ దాకా అన్ని ఫొటోస్ సెలెక్ట్ అయిపోతాయి. ఇలాగా మీరు ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని 500 ఫోటో ఎక్కడుందో అక్కడ క్లిక్ చేశారు అంటే 500 ఫొటోస్ సెలెక్ట్ అయిపోతాయి. ఇక్కడ డన్ అన్నారు అంటే మీకు ఫొటోస్ 1 అనే ఆల్బమ్ క్రియేట్ అయిపోద్ది. డన్ అంటున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే ఫొటోస్ 1లో ఇన్ని ఫొటోస్ ఉన్నాయి. బ్యాక్ వచ్చాను అంటే మళ్ళీ సింపుల్గా ఆల్బమ్స్లోకి వెళ్తారు. ఇక్కడ నేను 6 ఫొటోసే యాడ్ చేసా. మీరు 500 ఫొటోస్ అనుకోండి. ఇప్పుడు నేను సెకండ్ ఆల్బమ్ క్రియేట్ చేసుకుంటా. దీనికి కూడా సేమ్ అలాగే ఫొటోస్ 2 అని ఇస్తారు. యాడ్ ఫొటోస్ అంటారు. ఇప్పుడు మీరు చూసారు అంటే ఆల్బమ్ 1లో 6 ఫొటోస్, ఆల్బమ్ 2లో 8 ఫొటోస్. మీరు ఈ ఆల్బమ్స్లో ఫొటోస్ డౌన్లోడ్ చేయాలి అంటే సింపుల్గా ఆల్బమ్ మీద క్లిక్ చేయగానే ఫొటోస్ అన్నీ కనబడతాయి. ఇక్కడ పైన రైట్ సైడ్ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆల్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం ఇందులో ఉన్న ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ అయిపోతాయి. మీరు మీ దగ్గర 5000 ఫొటోస్ ఉంటే ఇలాగ 10 ఫోల్డర్స్ క్రియేట్ చేసి అన్నిటిలో 500 చొప్పున యాడ్ చేసేయండి. ఇలా 500 చొప్పున అన్ని ఫొటోస్ కంప్లీట్ అయిన తర్వాత ఫొటోస్ లోకి వచ్చి ఇవన్నీ డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేయాలి అంటే ఏం లేదు, క్లిక్ చేస్తాం, సెలెక్ట్ అవుద్ది. షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి మీకు ఎక్కడ దాకా కావాలో లాస్ట్ ఫోటో మీద క్లిక్ చేసాము అంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ ఉంటుంది. మూవ్ టు ట్రాష్ అన్నాము అంటే ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. ఇలా ఆల్బమ్స్ కాకుండా నేను ఒక 2 అవర్స్ 1 అవర్ ఎంత టైం పడితే అంత టైం పట్టింది నీ 500 ఫొటోస్ చొప్పున నేను డౌన్లోడ్ చేసుకుంటాను అంటే మీరు అసలు ఆల్బమ్సే క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా 500 ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటారు. పైన మనకి రైట్ సైడ్ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అన్నాము అంటే మనం 500 ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆ 500 ఫొటోస్ డౌన్లోడ్ అయిపోతాయి. మీ గూగుల్ ఫొటోస్లో స్టోరేజ్ ఉంటే ఆ ఫొటోస్ అలాగే ఉంచుకోవచ్చు. ఒకవేళ స్టోరేజ్ లేకపోతే ఫొటోస్ని ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసాము అంటే డిలీట్ అయిపోతాయి. ఇలాగా నాకు అన్ని ఫొటోస్ కాదు, నాకు నచ్చిన ఫొటోస్ వరకే డౌన్లోడ్ చేయాలి అన్న మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను 4 ఫొటోస్ వరకే సెలెక్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక పీడిఎఫ్ ఫైల్ని ఎంఎస్ వర్డ్లోకి తెచ్చి ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. మీ దగ్గర ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ లేకపోయినా మన ఆన్లైన్లో ఎంఎస్ వర్డ్ ఫ్రీగా యూజ్ చేయొచ్చు. దీని గురించి లాస్ట్లో చెప్తా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇంకా అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో బ్రౌజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నాకు పీడిఎఫ్ ఫైల్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉంది. ఇక్కడ వర్కింగ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తున్నా. మనకి పీడిఎఫ్ ఫైల్ వచ్చింది కదా, ఇది మనం ఎడిట్ చేయాలి అంటే పైన మనకి ఎనేబుల్ ఎడిటింగ్ అనే ఆప్షన్ వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేయగానే మనం ఇప్పుడు పీడిఎఫ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేరు మారుద్దాం అనుకుంటున్నాం అనుకోండి. నెక్స్ట్ అలాగే మనం ఒకవేళ టెక్స్ట్ కలర్ మార్చాలి అన్నా, లేదంటే ఫాంట్ సైజు పెంచాలి అన్నా, ఫాంట్ మార్చచ్చు. మనం అలాగే ఫాంట్ కలర్ మార్చాలి అన్నా మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏమైనా మీరు టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలి అన్నా ఎడిట్ చేయొచ్చు. మీకు అవసరం లేని టెక్స్ట్ని డిలీట్ చేయడం, మీరు టెక్స్ట్ని మార్చడం ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఫైల్ని సేవ్ చేయాలి అంటే ఫైల్లో సేవ్ యాజ్లో ఇక్కడ మీకు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, డెస్క్టాప్ మీద, డౌన్లోడ్స్లోనా, డాక్యుమెంట్స్లోనా. నాకైతే డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి, డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ మీకు ఏ ఫార్మాట్లో సేవ్ అవ్వాలి, మీకు వర్డ్ డాక్యుమెంట్ కింద సేవ్ అవ్వాలా, లేదంటే పీడిఎఫ్ కింద సేవ్ అవ్వాలా,
ఇలాగా మనకి ఫార్మాట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అన్నాము అంటే మనకి ఈ పేరుతో మన డెస్క్టాప్ మీద సేవ్ అయిపోద్ది. మనం ఈ సేవ్ యాజ్ లోకి వచ్చే మనం పీడిఎఫ్ కింద మార్చక్కర్లా. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే ఈ సేవ్ యాజ్ కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మీరు రైట్ సైడ్ చూసారు అంటే క్రియేట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే ఈ ఫైల్ మనకి సేవ్ చేసుకోవడానికి వచ్చుద్ది. నేను డెస్క్టాప్ మీద వర్మ అనే పేరుతో సేవ్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద చూద్దాం, వర్మ అన్న పేరుతో. మనం ఇక్కడ నేమ్ మార్చాం, అలాగే టెక్స్ట్ కలర్ మార్చాం, ఫాంట్లు మార్చాం కదా, మనం ఎడిట్ చేసినట్టుగానే ఈ పీడిఎఫ్ ఫైల్ వచ్చుద్ది. నేను ఎంఎస్ వర్డ్ ఆన్లైన్ లో కూడా యూజ్ చేయొచ్చు అన్నా కదా, దీనికి షార్ట్ కట్ ఉంది. ఆల్ట్ విండోస్ కంట్రోల్ షిఫ్ట్ ప్రెస్ చేశారు అంటే ఇలాగ ఎంఎస్ వర్డ్ సైన్ ఇన్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వడమే. మీకు ఇలాగా షార్ట్ కట్లు యూజ్ చేయడం రాకపోతే సింపుల్ గా మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఎంఎస్ వర్డ్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. మనకి మైక్రోసాఫ్ట్ అనే వెబ్సైట్ కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వెబ్సైట్ లో మనకి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం సైన్ అప్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మనం సైన్ ఇన్ అవడమే. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గూగుల్ డ్రైవ్ లో మనకి 15 GB వరకు ఫ్రీ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టోరేజ్ ని మనం ఫొటోస్, వీడియోస్, అలాగే మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇవన్నీ మనం అప్లోడ్ చేసుకొని అందులో సేవ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. దీనికోసం మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. పైన మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్లిక్ చేసాము అంటే గూగుల్ డ్రైవ్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసినా మనం గూగుల్ డ్రైవ్ లోకి వెళ్తాం, లేదంటే సెర్చ్ లో గూగుల్ డ్రైవ్ లాగిన్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే గూగుల్ డ్రైవ్ వెబ్సైట్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యి ఉంటే డైరెక్ట్ గా గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళిపోతారు. నేను సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి నాకున్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడుతున్నాయి. మీకు కూడా ఒక్క జీమెయిల్ ఐడి కాకుండా ఎక్కువ జీమెయిల్ ఐడీస్ ఉంటే మీరు ఏ జీమెయిల్ ఐడిలో ఫోటో స్టోరేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ జీమెయిల్ ఐడి మీద క్లిక్ చేసి యూస్ చేయండి. నేను డైరీ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఆల్రెడీ గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్ని కనబడతాయి. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఉంది, జేపీజీ ఫైల్ ఉంది, అలాగే వేరే ఫార్మాట్స్ ఫైల్స్ కూడా నేను అప్లోడ్ చేసుకున్నా. మనకి స్టోరేజ్ వచ్చేటప్పటికి కింద చూపెట్టుద్ది మనకి 15 GB ఫ్రీ స్టోరేజ్. ఇందులో నేను 887 MB మాత్రమే యూస్ చేసా. ఒకవేళ మీకు ఈ 15 GB కన్నా ఎక్కువ స్టోరేజ్ యూస్ చేయాలనుకోండి, ఇక్కడ గెట్ మోర్ స్టోరేజ్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసాము అంటే మనీ పెట్టి పర్చేస్ చేయాలి. ఇక్కడ మనకి ప్యాకేజెస్ ఉంటాయి, 30 GB, 100 GB, 200 GB. ఇక్కడ మనకి మనీ కూడా ఎంత అనేది, తర్వాత మనీ ఎంత పెరుగుద్ది, ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. క్లోజ్ చేస్తున్నా. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడం కదా. మనం ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ పైన న్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ అని మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేశారు అనుకోండి, ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ నాకు డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అలా వచ్చేస్తాయి. నాకు ఇలాగా సపరేట్ గా కాదు, అన్ని ఒక ఫోల్డర్ లో ఉండాలి. ఆ ఫోల్డర్ కూడా నాకు నచ్చినట్టుగా పేరు పెట్టుకోవాలి అంటే పైన మనకి న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫోల్డర్ అప్లోడ్. సపోజ్ మీకు ఫొటోస్ అన్ని ఒక ఫోల్డర్ లో ఉన్నాయి అనుకోండి, మీరు ఇక్కడ ఫోల్డర్ అప్లోడ్ అని ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆ ఫోల్డర్ లో ఉన్న ఫొటోస్ అన్ని వచ్చేస్తాయి. నేను వచ్చేటప్పటికి న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. పేరు వచ్చేటప్పటికి ప్రతాప్ వర్మ అని ఇస్తున్నా. మీరు ఏ నేమ్ అయినా అవ్వచ్చు, క్రియేట్ అంటున్నా. ఇప్పుడు నాకు ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, ఈ ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేసి ఫోల్డర్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ పైన న్యూ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఈసారి ఫైల్ అప్లోడ్, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీకు కావాల్సిన ఫోల్డర్ లోకి వెళ్ళి ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే డెస్క్టాప్ మీదే కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఇటు వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే కంప్యూటర్ డాక్యుమెంట్, అలాగే పిఎస్డి ఫైల్, పిఎన్జి ఫైల్, అలాగే మీ దగ్గర ఏమైనా వీడియో ఉంటే వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఓపెన్ అంటున్నా. ఇప్పుడు మీరు రైట్ సైడ్ కింద చూసారు అంటే ఇవన్నీ మనకి ప్రాసెసింగ్ అయ్యి ఫొటోస్ అన్ని ఇంపోర్ట్ అయిపోతాయి. మనకి వీడియోకి వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టుద్ది, ఎందుకంటే మన వీడియో సైజ్ ఎక్కువ ఉంటది కాబట్టి. వీటి ప్రివ్యూ చూడాలి అంటే దాని మీద డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ప్రివ్యూ వచ్చుద్ది. నెక్స్ట్ ఇది డౌన్లోడ్ చేయాలి అంటే మనకి రైట్ సైడ్ పైన డౌన్లోడ్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేయడం ఇది డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్. ఇలాగా మీరు ఆధార్ కార్డులు కానీ పాన్ కార్డులు కానీ మనకి బాగా యూజ్ అయ్యే డాక్యుమెంట్స్ అన్ని గూగుల్ డ్రైవ్ లో ఉంచుకోండి. మీరు ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు అర్జెంట్ గా అవసరం అయితే మీరు గూగుల్ డ్రైవ్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం పీడిఎఫ్ ఫైల్ని క్యాన్వాలోకి తీసుకొచ్చి మనకి నచ్చినట్టుగా ఎడిట్ చేసుకొని మళ్ళీ పీడిఎఫ్ కింద సేవ్ చేయొచ్చు. క్యాన్వా అనేది ఆన్లైన్ ఫ్రీ వెబ్సైట్. ఈ క్యాన్వా ద్వారా మన రెజ్యూమ్స్, బ్యానర్స్, టెంప్లెట్స్, అలాగే యూట్యూబ్ థంబ్నైల్స్, మనకు కావాల్సిన డిజైన్స్ ఉంటాయి. ఈ క్యాన్వా గురించి డీటెయిల్ గా ఫుల్ కోర్స్ చెప్పాను. మీరు క్యాన్వా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన క్లిక్ చేసి ఆ ఫుల్ కోర్స్ చూడండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో క్యాన్వా అని టైప్ చేయండి. ఇక్కడ మనకి క్యాన్వా వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. నేను జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి డైరెక్ట్ గా వచ్చాను. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీరు లాగిన్ అవ్వాల్సి వచ్చుద్ది. మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫైల్ని డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవడమే. నాకు పీడిఎఫ్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉంది. ఇక్కడ వర్కింగ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. మనకి ఇక్కడ అప్లోడింగ్ 1 ఐటమ్ అని ఉంది కదా, ఇది మీరు చూడాలి అంటే మనకి కింద కనబడుద్ది. నాకు పీడిఎఫ్ అప్లోడ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేయడం మనకి ఎడిట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మనకి టెస్ట్ జూమ్ అవుట్ లో ఉంది కదా, మీరు జూమ్ ఇన్ చేయాలి అంటే ఇక్కడ 43% ఉంది కదా, మీరు సైజ్ పెంచుకొని జూమ్ ఇన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేశారు అంటే ఎడిట్ చేసుకోవడానికి వచ్చుద్ది. మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీరు ఫాంట్ సైజ్ పెంచాలి అన్నా, ఫాంట్ కలర్ మార్చాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్ని మనకి పైన ఉంటాయి. మీరు ఒకవేళ ఫాంట్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ మార్చుకుంటారు. నెక్స్ట్ అలాగే టెక్స్ట్ కలర్ మార్చాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి చాలా కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవడమే. ఇక మిగతా ఎన్ని బేసిక్ ఆప్షన్సే. మీకు టెస్ట్ ఇటాలిక్ కావాలా, టెస్ట్ కి అండర్లైన్ కావాలి అంటే ఇక్కడ టెస్ట్ పొజిషన్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ పొజిషన్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు టెస్ట్ ఎలా ఉండాలి, టాప్ లెఫ్ట్ ఇలాగైనా మీరు సెట్ చేయొచ్చు, లేదంటే టెస్ట్ మీద ఒకసారి క్లిక్ చేసి డ్రాగ్ చేసి మీరు పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఏమైనా డిజైన్స్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అని ఉంది కదా, ఈ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి సపోజ్ నాకు కంప్యూటర్ కి సంబంధించిన డిజైన్స్ కావాలనుకోండి, ఇక్కడ నేను కంప్యూటర్ అని టైప్ చేసి సెర్చ్ చేశాను అంటే కంప్యూటర్ కి సంబంధించిన అన్ని వస్తాయి. కంప్యూటర్ కాదు యారోస్ కావాలి అంటే ఇక్కడ యారోస్ అని టైప్ చేసి సెర్చ్ చేశారు అంటే మనకి యారోస్ అన్ని వస్తాయి. ఇలాగా మీకు ఒకటి కాదు, మీరు ఏది టైప్ చేసి సెర్చ్ చేస్తే దానికి సంబంధించింది వచ్చుద్ది. ఇక్కడ నేను డాగ్ అన్నా కదా, డాగ్ సంబంధించిన అన్ని వస్తాయి. సెలెక్ట్ ఆల్ అని చెప్పి ఇక్కడ మనకి ప్రో ఉంది కదా, ఇది మనీ పెట్టి క్యాన్వా యూస్ చేసే వాళ్ళకి ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. మనకి ప్రో కాకుండా కూడా చాలా ఉంటాయి. మనం యూస్ చేయొచ్చు, ఇది యూస్ చేయొచ్చు, ఇది యూస్ చేయొచ్చు. అలాగే మనకి లెగ్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసాము అంటే మనకి యాడ్ అయిపోద్ది. సైజ్ తగ్గించుకొని దీని పొజిషన్ ఎక్కడ. నెక్స్ట్ ఈ డాగ్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసాము అంటే డాగ్ యాడ్ అయిపోద్ది. సైజ్ తగ్గించుకొని పొజిషన్లో. నెక్స్ట్ ఇది కలర్ మార్చాలి అంటే క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్, కింద ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. బ్లూ ఇచ్చారు అనుకోండి, బ్లూ కలర్ లో. ఈ క్యాన్వా గురించి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి డీటెయిల్ గా ఫుల్ కోర్స్ లో చెప్పాను. ఇలాగ మీరు ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మనకి రైట్ సైడ్ పైన షేర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి మీకు పిఎన్జియా, జేపీజీయా, పీడిఎఫ్ స్టాండర్డ్, పీడిఎఫ్ ప్రింట్ ఇలాగా మనకి ఫార్మాట్స్ కనబడతాయి. ఇందులో నేను పీడిఎఫ్ స్టాండర్డ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ అన్నాము అంటే మనకి ఎడిట్ అయిన పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇది కంప్లీట్ అవడం మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది. ఈ పీడిఎఫ్ ఫైల్ ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.
చూసారు కదా మనం ఎలా ఎడిట్ చేసామో సేమ్ అలాగే వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఒక ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని ఎడిటబుల్ టెక్స్ట్ కింద ఫ్రీగా మార్చచ్చు. అది కూడా చాలా ఈజీగా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనకి రైట్ సైడ్ ఇక్కడ డాట్స్ కింద కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసాము అంటే గూగుల్ యాప్స్ ఉంటాయి. ఇందులో మనం గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళాలి. మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, లేదంటే గూగుల్ డ్రైవ్ సైన్ ఇన్ ఇలా సెర్చ్ చేసినా మనకి గూగుల్ డ్రైవ్ వెబ్సైట్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వండి. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో మీరు ఏ మెయిల్ ఐడి అయినా యూస్ చేయొచ్చు. నేను వచ్చేటప్పటికి డైరీ ఫామ్ అని ఉంది కదా, ఈ మెయిల్ ఐడి యూస్ చేస్తున్నా. మనకి లెఫ్ట్ సైడ్ పైన న్యూ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం జేపీజీ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫైల్ అప్లోడ్ అంటున్నా. ఒకసారి జేపీజీ ఫైల్ ఓపెన్ చేసి చూపెడుతున్నాను. న్యూలో ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్మాల్ స్టోరీ జేపీజీ ఫైల్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇలా ఓపెన్ అన్నా మనకి రైట్ సైడ్ కింద ప్రాసెసింగ్ జరిగి ఈ ఫైల్ అప్లోడ్ అయిపోద్ది. నాకు ఫైల్ అప్లోడ్ అయిపోయింది. ఈ అప్లోడ్ అయిపోయిన ఫైల్ మనకి ఇక్కడ కనబడుద్ది. ఒకవేళ మీకు కూడా అప్లోడ్ అయిన తర్వాత ఇమేజ్ కనబడకపోతే రీసెంట్ మీద క్లిక్ చేసినా మనకి ఇమేజ్ కనబడుద్ది. లేదంటే పైన మనకి రీలోడ్ దిస్ పేజ్ అని ఉంటది, ఇక్కడ క్లిక్ చేసినా మనకి రీలోడ్ అయ్యి ఆ ఇమేజ్ వచ్చింది. నాకు ఆ ఇమేజ్ వచ్చింది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ టెక్స్ట్ అంతా మనకి ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారిపోద్ది. ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేయొచ్చు. సపోజ్ మీకు సైజ్ పెరగాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి సైజ్ పెంచుకుంటారు. అలాగే మీరు ఈ టెక్స్ట్ని బోల్డ్ కింద మార్చుకోవాలి అన్నా, లేదంటే ఇటాలిక్ కింద మార్చాలి అన్నా, అలాగే మీకు ఇందులో ఏవైనా ఒక వర్డ్ అవసరం లేదనుకోండి, సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయచ్చు. అలాగే మీకు ఒకవేళ ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉంటే ఈ టెక్స్ట్ని కాపీ చేసుకొని మీరు ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మీకు నచ్చినట్టుగా ఇందులో కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ టెక్స్ట్ కలర్ మార్చాలి అన్నా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ మార్చేయచ్చు. మీరు ఇలాగా ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫైల్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇందులో మళ్ళీ మనకి ఫార్మాట్స్ ఉంటాయి. మీకు ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో కావాలి అంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. లేదు ఇది నాకు ఒక పీడిఎఫ్ ఫైల్ కింద కావాలి అంటే ఇక్కడ మనకి పీడిఎఫ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసాము అంటే మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోద్ది. పీడిఎఫ్ను ఓపెన్ చేసిన ఇలాగా నాకు పైన ఉన్నది అవసరం లేదు, ఈ టెక్స్ట్ వర్కే కావాలి అంటే మీరు గూగుల్ డాక్స్లోనే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అన్నారు అంటే అది డిలీట్ అయిపోద్ది. ఇందాక నేను ఫైల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేశాను కదా, ఇలాగా మీకు నచ్చినట్టుగా పీడిఎఫ్లో కానీ వర్డ్ డాక్యుమెంట్లో కానీ ఇక్కడ ఉన్న ఫార్మాట్స్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పీడిఎఫ్లో పేజెస్ని డిలీట్ చేయొచ్చు. అలాగే వేరే పీడిఎఫ్ని ఈ పీడిఎఫ్లోకి యాడ్ చేయొచ్చు. నేనైతే ఎటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేయట్లేదు, ఆన్లైన్ ఫ్రీ వెబ్సైట్ ద్వారా చేస్తున్నా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వస్తారు. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు పీడిఎఫ్స్ ని మెర్జ్ చేయాలి అన్నా, స్ప్లిట్ చేయాలి అన్నా, పీడిఎఫ్ ఫైల్ ఒక్క సైజ్ తగ్గించుకోవాలి అన్నా, పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ కింద మార్చాలి అన్నా, అలాగే పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్ టు పీడిఎఫ్, పవర్ పాయింట్ టు పీడిఎఫ్, అలాగే మీరు పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి ఎడిట్ చేస్తారు. ఇక్కడ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి పీడిఎఫ్ లో పేజెస్ డిలీట్ చేయాలి కదా, దానికోసం ఇక్కడ ఆర్గనైజ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అంటుంది, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ పీడిఎఫ్ ఫైల్ ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ కంప్యూటర్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసా. ఇక్కడ మొత్తం నాకు
4 పేజెస్ ఉన్నాయి. సపోజ్ నాకు ఈ థర్డ్ పేజ్ అవసరం లేదనుకోండి, దీని మీద క్లిక్ చేయగానే పైన మనకి డిలీట్ బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం థర్డ్ పేజ్ డిలీట్ అయిపోద్ది. ఈ సెకండ్ థర్డ్ మధ్యలో మనకి న్యూ పేజ్ యాడ్ చేసుకోవడానికి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఒక బ్లాంక్ పేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మీరు ప్రతి పేజ్ కి స్టార్టింగ్ అలాగే ఎండింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇదంతా నచ్చలేదు, ఇదంతా రీసెట్ అయిపోవాలి అంటే రైట్ సైడ్ పైన రీసెట్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీరు డిలీట్ చేసింది కూడా రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడ నాకు 4 పేజెస్ ఉన్నాయి కదా, సపోజ్ నాకు థర్డ్ పేజ్ అవసరం లేదనుకోండి, ఈ పేజీ ప్లేస్ లో నాకు ఇంకో పీడిఎఫ్ యాడ్ అవ్వాలి అంటే మనకి పైన ఇక్కడ యాడ్ మోర్ ఫైల్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇంకో పీడిఎఫ్ ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ ప్రతాప్ వర్మ అని ఉంది కదా, ఈ పీడిఎఫ్ ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఆ పీడిఎఫ్ లో ఉన్న ఫైల్స్ అన్ని ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి రెడ్ కలర్, బ్లూ కలర్ 2 కలర్స్ లో కనబడుతున్నాయి కదా, అంటే ఇదొక పీడిఎఫ్, ఇదొక పీడిఎఫ్. మనకి డిఫరెన్స్ తెలియడం కోసం ఇక్కడ కలర్స్ లో ఉన్నాయి. మీరు రైట్ సైడ్ చూశారు అంటే కంప్యూటర్ పీడిఎఫ్ అన్నది పింక్ కలర్ లో ఉంది, ప్రతాప్ వర్మ పీడిఎఫ్ అన్నది బ్లూ కలర్ లో ఉంది. నెక్స్ట్ అలాగే ఈ పేజెస్ యొక్క పొజిషన్ మీరు మార్చుకోవచ్చు. ఈ పేజ్ నాకు ఇక్కడ యాడ్ అవ్వాలనుకోండి, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడమే. లేదు ఇది నాకు సెకండ్ ప్లేస్ లోకి రావాలి అంటే లెఫ్ట్ సైడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఫైల్ నాకు ఇక్కడికి రావాలి అంటే ఇలా మూవ్ చేసాము అంటే అక్కడ ఉన్న పీడిఎఫ్ పేజ్ ఇక్కడికి వచ్చుద్ది, ఈ పీడిఎఫ్ పేజ్ అక్కడికి వెళ్ళుద్ది. అలాగే మనకి ఇక్కడ నేమ్ వైజ్, నెంబర్ వైజ్, అలాగే మిక్స్ పీడిఎఫ్ పేజెస్. సపోజ్ నేను నేమ్ వైజ్ అన్నాను అనుకోండి, నేమ్ని బేస్ చేసుకొని వస్తాయి. ఇక్కడ నాకు నేమ్స్ లేవు, ఓన్లీ నెంబర్స్ ఏ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ ప్రకారం 1 2 3 4 1 2 4. నెక్స్ట్ నేను నెంబర్ వైజ్ అన్నాను అంటే నెంబర్ వైజ్ గా. ఇక లాస్ట్ వచ్చేటప్పటికి 1 1 పక్కన వస్తాయి, 2 2 పక్కన వస్తాయి, 3 ఒకటే ఉంది కాబట్టి ఒకటే వచ్చింది, 4 4. మీకు సెకండ్ పీడిఎఫ్ లో ఒక్క పేజే చాలు, ఇంకా మిగతా పేజీలు అన్నీ అవసరం లేదు. ఆ ఒక్క పేజీ కోసం నేను యాడ్ చేసుకున్నాను అంటే మిగతా పేజెస్ అన్ని డిలీట్ చేసి ఆ ఒక్క పేజ్ మీకు నచ్చిన పొజిషన్ లో సెట్ చేసుకొని ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆర్గనైజ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఆర్గనైజ్ అయిపోయింది, మీకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి యాడ్ చేసిన పేజ్ కూడా యాడ్ అయింది. ఇలాగా మనం ఏమైనా ఒక పేజీని యాడ్ చేసుకోవాలి అన్నా డిలీట్ చేయాలి అన్నా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేయొచ్చు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.